హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ దోశ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఒక కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి. ఏ కప్తో అయితే ఓట్స్ని వేసుకున్నామో అదే కప్తో హాఫ్ వరకు వాటర్ని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి, ఓట్స్ అనేవి బాగా నానిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుని 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ సీమ్ మిరపకాయలను వేసుకున్నాను. హాఫ్ కప్పు వరకు పెరుగు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, హాఫ్ కప్ కంటే తక్కువగా వాటర్ని వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిపై ఆయిల్ వేసుకొని చిట్టిగా దోశలు వేసుకోవాలి. ఇలా దోశలు వేసుకున్న తర్వాత దీనిపై ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిపై మీకు నచ్చితే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన దోశలను కూడా వేసుకుని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కాల్చుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఓట్స్ దోశ రెడీ అయిపోయినట్టే. దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.